సార్ వన్ మోర్ క్వశ్చన్, సిలిండర్ ధరలు, జిఎస్టీ, పెట్రోల్ రేట్ ఇలాంటివి చాలా పెరిగాయి. మోదీ గారి ప్రభుత్వంలో పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గుదల లేదు. గెలుపు పైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి అనే క్వశ్చన్ మీ ఆన్సర్ ఏంటి? ప్రతి ఎలక్షన్స్లో ఎన్నికలకు ముందు నిత్యావసర వస్తువుల ధరలు ఎజెండా ఉండేది. ఇప్పుడు ఏదైనా పార్టీ మాట్లాడిందా చెప్పము? ఏడ ధరలు పెరిగాము. పెట్రోల్ ధర 3 సార్లు తగ్గించాము. 3 సార్లు తగ్గించాము, మళ్ళీ పెరగలే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 సార్లు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది, మళ్ళీ మీరు కూడా తగ్గించుకోండి, మేము కొంత తగ్గించాము, మీకు కూడా అంతే లాభం వస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పని ఎంత మీరు కూడా అంతకంటే ఎక్కువ వేశారు. ఒక తెలంగాణ, ఆంధ్ర తప్ప అన్ని తగ్గించారు, అన్ని రాష్ట్రాలు. కాబట్టి ధరలు పెరగలే ఎక్కడ కూడా. నిత్యావసర వస్తువులు మీరు ఎప్పుడైనా షాప్ పోతే తెలుస్తుంది. నిత్యావసర వస్తువులు ధరలు పెరగలేదమ్మా. 10 సంవత్సరాలకున్న ధరలు చూడండి, ఇప్పుడు చూడండి. పెట్రోల్ అంటే అది వేరే విషయం, పెట్రోల్ డీజిల్ తప్ప మిగతా చూడండి. నిత్యావసర ధరలు పెరిగాయి సార్. కందిపప్పు రేట్ ఎంత ఉండేది? పెరుగుతూ వస్తుంటుందమ్మా, తగ్గుతా పెరుగుతూ వస్తుంటుంది. ఒకప్పుడు జస్ట్ అట్లా 10-20 రూపాయలకి హాఫ్ కేజీ అట్లా వచ్చేది, ఇప్పుడు వందలు పెట్టాల్సి వస్తుంది. ఆయిల్స్ కూడా నిత్యావసర వస్తువులు పెరిగాయి సార్. ఎందుకంటే ఐ కుక్ వెరీ వెల్, ఐ నో ఖచ్చితంగా పెరిగాయి. అమితోడు కలిసిపోతున్నాం, 10 రూపాయల కేజీ వస్తుంది. రైట్. మొత్తానికి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కిషన్ రెడ్డి గారు ఇచ్చే మెసేజ్ ఏంటి? తప్పకుండా సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత ఒక పార్లమెంట్ సభ్యుడిగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఏ రకంగా సేవ చేయాలో తప్పకుండా మరింత అంకిత భావంతో సేవ చేస్తాను. మంచి పేరు తీసుకొస్తాను. నాకు ఓటేసినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉంటారో మీరు ఎప్పుడు కూడా తల దించుకునే విధంగా ప్రవర్తించను. నీతి నిజాయితీతో ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను, కష్టకాలంలో ఉన్నప్పుడు ఉంటాను. కొన్ని లక్షల మంది, అంటే ఆల్మోస్ట్ 50 లక్షల మంది ఉంటారు ప్రజలు. ఓటర్సే 21 లక్షలు ఉన్నారు, కానీ ప్రజలు 50 లక్షలు ఉంటారు నా కాన్స్టిట్యున్సీలో. కాబట్టి 50 లక్షలకు వ్యక్తిగతంగా నేను కలవలేకపోవచ్చు, కానీ 50 లక్షలకు సంబంధించినటువంటి నిర్ణయాలలో తప్పకుండా నేను భాగస్వామి. ప్రతి విషయం, చిన్న విషయంలో కూడా భాగస్వామి ఉంటాను. 50 లక్షల మందితోటి వ్యక్తిగత సంబంధాలు పెట్టుకొని వ్యక్తిగతమైనటువంటి అవసరాలు పరిష్కారం చేయడంలో వీలు కాకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము మాకు ఏ రకంగా సహకారం అందించలేదు. ఒక పార్లమెంట్ సభ్యుడైనటువంటి మినిమం ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి ఉండేది కాదు. కానీ తప్పకుండా నేను ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆ రకమైనటువంటి సహకారం అందించకుండా నేను అనేక రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా నేను మరింతగా నా పార్లమెంట్ ఆఫీస్ ఓపెన్ చేశాను. మా ఇక్కడనే కాన్స్టిట్యున్సీలో ఉంటాను, నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను, ఎవరు వచ్చినా కలుస్తుంటాను. నాకు దగ్గర రావడానికి ఇంటర్వ్యూస్ కూడా అవసరం లేదు. వాకిన్ ఇంటికి కావచ్చు, నేను హైదరాబాద్లో ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న, వాకిన్ వచ్చి నన్ను కలవచ్చు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ప్రజలకు అందుబాటులో ఉండి మన కాన్స్టిట్యున్సీ సంబంధించి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు ఏ రకమైనటువంటి మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా నా బాధ్యతలు మరి నేను నిష్ఠగా క్రమశిక్షణగా నా బాధ్యత నిర్వర్తిస్తాను. కాబట్టి ఆశీర్వదించాల్సిందే కోరుతున్నాను. రైట్. సీనియర్ మోస్ట్ లీడర్గా కిషన్ రెడ్డి గారి మాటల్లో మోదీ గారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? మోడీ గారు చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు. ఆయన దేశం గురించి, ప్రజల గురించి ఆలోచన చేస్తారు. వ్యక్తుల గురించి ఎక్కువ ఆలోచించారు. ఎంతసేపు నా దేశం ప్రపంచంలో ఒక గౌరవస్థానం ఉండాలి, ప్రజలకు మేలు జరగాలి, ముఖ్యంగా పేద ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనేటువంటి ఆకాంక్ష ఆయన తపన పడుతుంటాడు. కాబట్టి ఆయన ఏది చేసినా కూడా నేషన్స్ ఫస్ట్ ఆయన ఎజెండా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఆ దిశలో ముందుకెళ్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ద సక్సెస్. మీరు అనుకున్న రకంగా మీ రాజకీయ జీవితం కొనసాగాలి. మీరు వేసే ప్రతి అడుగులో సక్సెస్ మీ దరి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కిషన్ రెడ్డి గారు, ప్రజలందరి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికీ అలానే ఉండాలని. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ, అలాగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కిషన్ రెడ్డి గారి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ.